దీనికి నన్ను ఒక రౌడీని చేసి ఎవడో మరోడే రాధాకృష్ణ నువ్వు అంటున్నావు మీరు నోళ్ళు లేవపోయి మీరు చెప్పొచ్చు కదా అన్నావు. నేను అడుగుతున్నాను రాధాకృష్ణ, అరే వెంకటకృష్ణ, వీడు అరే అన్నాను. ఆ రాధాకృష్ణ ఒరే యధవా రాధాకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, నువ్వు ఒక మనిషిని పిలిపించి కత్తితో నన్ను పడవటానికి నువ్వు ప్లాన్ చేసుకున్నావని తెలుసు. డోంట్ కేర్, వెల్కమ్ ఇట్. కానీ మాట్లాడుతున్నా నారా రోహిత్ మా అమ్మని అంబాలెక్కలు తిట్టాడు, మా అమ్మని తిట్టాడు, హీనంగా మాట్లాడాడు మమ్మని అని పబ్లిక్లో ఎన్నోసార్లు పవన్ కళ్యాణ్ గద్గద స్వరంతో భావోద్గీతతో ఖబర్దార్ నారా లోహిత్, మా అమ్మని తిడతాడా? మరి నారా లోహిత్ అనేవాడు నీ అమ్మని తిడితే రాధాకృష్ణ దానికి నువ్వెందుకు దానికి డిబేట్ పెట్టలా? మీ టీడీపీ వాడనే పెట్టాలిగా. ఒక లెజెండ్ పవన్ కళ్యాణ్, ఒక లెజెండ్ కొడుకుని అవినీతి పరుడు అన్నాడు అంటే మీరు ఎందుకు డిబేట్ పెట్టలా? అంటే నారా లోకేష్ మీ మనిషి నువ్వు పెట్టలా. అలాగే మళ్ళీ పవన్ కళ్యాణ్ అన్నాడు, మళ్ళీ పబ్లిక్లో. నేను చెప్తున్నాను నారా లోకేష్ బాబు అంతా అవినీతి పరుడు ఈ స్టేట్లో లేడు. తిని వేల కోట్లు తిని ఎంత తింటావయ్యా? తిని స్వర్గంలో ఉన్న మీ తాత క్షోభిస్తుంది ఆత్మ, ఇంక తింటాం ఆపమయ్యా అని పెద్ద మీటింగుల్లో పవన్ కళ్యాణ్ అన్నాడు. అరే పవన్ కళ్యాణ్ అన్నాడంటే నిజమే కదా అని నువ్వు రాధాకృష్ణ, అరే నువ్వు ఎందుకురా ఇదే వెంకటకృష్ణ గారిని పెట్టి నువ్వు ఎందుకు ఇచ్చేలా డిబేటు? నీ ఫ్రెండు TV5 అక్కడ సినిమా ఇండస్ట్రీ వాళ్ళని లంజను అన్నాడు, నువ్వెందుకు డిబేట్ పెట్టలా? నీ నోళ్ళు ఏమైపోయింది? నువ్వు అంటున్నావే మా నోళ్ళు ఏమైపోయింది అని చెప్పి నువ్వు చాలా నిజాయితీపరుడుగా పెద్ద జర్నలిస్టుగా సామాజిక కార్యకర్తలాగా మాట్లాడతావుగా, బిళ్ళగా ఆర్కే పలుకు అని రాస్తావుగా. ఆ పలుకుల్లో ఈ పలుకులు కనపడలేదా రాళ్ళలాగా? చెప్పు. ఆడకూతుళ్ళని వందల వేల మంది ఇండస్ట్రీలో బతుకుతుంటే అంత హీనంగా మాట్లాడితే నువ్వెందుకురా డిబేట్ పెట్టలేదు? డిబేట్ పెట్టి ఎందుకు సినిమా వాళ్ళని పిలవలేదు? ఎందుకు తిట్టాడు? ఎందుకంటే మీ వాడు టీడీపీ, వాడు ఏమేమి తిట్టచ్చు ఆడవాళ్ళని. చిరంజీవి వాళ్ళ ఇంటూ ఆడవాళ్ళని తిట్టాడు, నీకు తెలుసుగా. చిరంజీవి అంటే లెజెండ్ నెంబర్ 1. అలాంటి హీరో ఇంటూ ఆడవాళ్ళని ఎవరు తిట్టారు? రాజకీయ నాయకులే తిట్టారు. నీకు తెలిసిన వాడు నీ ఫ్రెండే తిట్టాడు. దానికి ఎందుకు పెట్టలే డిబేటు? వరకనే ఎవరు కొండ సూర్య గారు అపరంగా ఉన్నదనే, అమాయకురాలేనే, ఆమెనంటే అడిగేవాళ్ళు లేడనే, ఓన్లీ నీకు జూనియర్ ఎన్టీఆర్ అంటే కోపమనే, జూనియర్ ఎన్టీఆర్ పక్కన పడేస్తే టీడీపీకి అర్థం లేకుండా పోతాడనే. ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని మెన్షన్ చేస్తారు? ఎందుకు? మీకు ఇష్టం లేదు కాబట్టి. మీకు ఇష్టం లేదు, టీడీపీ వాళ్ళకి ఇష్టం లేదు, బాలకృష్ణకి ఇష్టం లేదు. బాలకృష్ణ పబ్లిక్గా ఫోటో పెట్టుకుంటే స్మారక సభ ఇందులోనూ ఆ ఫోటో తీసేయి, జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో తీసేయి పబ్లిక్ అలాంటి ప్రదీప్ చౌదరి అనే వ్యక్తితో లైవ్లో వచ్చింది అది. అందుకని అవన్నీ నువ్వు మాట్లాడవు.